హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, మీకు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ టెంపుల్ గురించి ఎందుకు చెప్తున్నారు? మాకు చాలా మందికి తెలుసు, చాలాసార్లు దర్శనం చేసుకున్నారు అని అనుకుంటున్నారు. కరెక్టే. అయితే నేను టీటీడీ గురించి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కాకుండా తిరుమల తిరుపతి అంటే టీటీడీ వాళ్ళు ఒక కోర్సుని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఆ కోర్సు గురించి మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అలాగే చాలా మందికి తెలియకపో ఉండొచ్చు. సో ఆ కోర్స్ అనేది సంప్రదాయమైన కళ. ఆ కళను వాళ్ళు కోర్సులో చాలా మందికి విద్యార్థులకి ఉచితంగా నేర్పిస్తున్నారు. ఆ కోర్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన కోర్సు. సో అందులో ఏం నేర్పిస్తారు, అసలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే చాలా మంది ఫైన్ ఆర్ట్స్లోని ఓన్లీ ఈ టీటీసీ డ్రాయింగ్ ఎగ్జామ్స్ లేదంటే బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ ఎగ్జామ్స్ తప్పితే ఇంకా ఏమీ ఉండవేమో అని అనుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో టీటీడీ దేవస్థానం వారు కండక్ట్ చేస్తున్న ఈ కోర్సు చాలా చాలా ఉపయోగకరమైనది. సో ఇది సంప్రదాయమైన కళతో కూడిన కోర్సు. మరి ఆ కోర్సులో ఏం చెప్తారు, అసలు దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పుడు మన అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు, లాస్ట్ డేట్ ఏంటి అనే విషయాలన్నీ నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఈ కోర్స్ ఏంటి, అసలు ఏంటో మనం చూద్దాం. దీనికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఏంటి అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అలాగే అసలు ఈ కోర్సు నోటిఫికేషన్ ఏంటి అనేది పూర్తిగా మనం స్క్రీన్ మీద చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. గూగుల్ క్రోమ్లో తిరుమల.org అని ఒక వెబ్సైట్ని మీరు టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా టోటల్గా మీకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వెబ్సైట్ ఇది. సో మనం జనరల్గా అయితే దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకోవడం, తర్వాత అక్కడ ప్రస్తుతానికి ఆన్లైన్ బుకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ జనరల్గా చూసుకుంటూ ఉంటాం మనం. అయితే ఈ కోర్స్ గురించి తెలియాలి మనకి. ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అలా స్క్రోల్ చేసుకుంటూ మీరు కిందకి వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అలాగే నోటిఫికేషన్స్ టెండర్స్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ది SVITSA తిరుపతి అడ్మిషన్ ఆఫ్ 4-year డిప్లొమా కోర్స్ అండ్ 2-year సర్టిఫికేట్ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని ఉంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సో ఫస్ట్ అయితే అసలు ఈ నోటిఫికేషన్ ఏముందో చూద్దాం. ఇది సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల. సో ప్రవేశ ప్రకటన. పై సంస్థ నందు 4 సంవత్సరాల డిప్లొమా మరియు 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు సంప్రదాయ కలంకారీ ఉంటుంది. 2 సంవత్సరాల కోర్సు. ప్రవేశం పొందగోరు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 2024-25 గాను దరఖాస్తు చేసుకోవడానికి 1/5/2024 నుండి 17/6/2024 వరకు దరఖాస్తులు ఇవ్వబడుచున్నవి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారములు స్వీకరించే ఆఖరి తేదీ 17/6/2024 అంటే జూన్ వరకు ఉంది. 10వ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు 1 లక్ష రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నిబంధనకు లోబడి ఇవ్వబడును. సో కోర్సులు మరియు విద్యార్హతలు ఇతర వివరాల కొరకు తిరుమల.org నందు చూడగలరు. అలాగే ఫోన్ నంబర్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ ఫోన్ నంబర్స్ లో కూడా మీరు సంప్రదించగలరు. ఇక్కడ ఈ 1 లక్ష రూపాయల ఏంటి అనేది మీరు పర్సనల్ గా వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది. ఓకే, అప్లికేషన్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనం. సో అడ్మిషన్ తీసుకోవాలంటే అసలు ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్
స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ తిరుపతి అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అని ఉంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇక్కడ. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 4 year డిప్లొమా కోర్స్కి. సో దీంట్లో మీ అన్ని ఫిల్ చేసేసేయాలి. అలాగే అసలు కోర్స్ ఆఫర్ ఏం చేస్తుంది, నేమ్ ఆఫ్ ది కోర్సు డిప్లొమా ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ 4 years కోర్సు, మినిమం సీట్స్ 10 ఉంటాయి. అలాగే డిప్లొమా ఇన్ స్టోన్ స్కల్ప్చర్ అది కూడా 4 years 10 seats ఉంటాయి. ఇక డిప్లొమా ఇన్ సుధా స్కల్ప్చర్ 4 years 10 seats ఉంటాయి. డిప్లొమా ఇన్ మెటల్ స్కల్ప్చర్ అది కూడా 4 years 10 ఉంటాయి. ఇక డిప్లొమా ఇన్ వుడ్ స్కల్ప్చర్ 4 years 10 seats ఉంటాయి. డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ పెయింటింగ్ 4 years 10 seats ఉంటాయి. సో ఈ అప్లికేషన్ ని ఎప్పుడైతే డేట్స్ ఇచ్చారో అది బిఫోర్ తిరుపతిలో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసేసి ఇక్కడ మీకు డీటెయిల్ ఇచ్చారు, అంటే ఏ కాలంలో ఏం ఫిల్ చేయాలి అని చెప్పేసి డీటెయిల్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది మనకి. అలాగే హాల్ టికెట్ కూడా మీరు ఇక్కడే ఫిల్ చేసి ఇచ్చేసేయాలి. ఫిల్ చేసి ఇచ్చేస్తే అంటే అప్లికేషన్ తో పాటు ఇచ్చేస్తే అప్పుడు మీకు ఎగ్జామ్ టైంలో వాళ్ళు సేమ్ హాల్ టికెట్ మీకు ఇస్తారు. అలాగే ఫొటోస్ ప్లేస్ లో ఫొటోస్ పెట్టాలి. అలాగే గెజిటెడ్ సైన్ అవసరమైతే గెజిటెడ్ సైన్ చేయించాలి కంపల్సరీ. సో ఇదంతా ఒకసారి చూడండి. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కోర్సు వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒక డౌట్ రావచ్చు. ఇది సంప్రదాయమైన శిల్పకళ కోర్స్ ఇది. సో ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ సంప్రదాయ శిల్పకళ అనేది ఇక్కడ తెలుగు స్టేట్స్ లో అయితే ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ వాళ్లే కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడా లేదు. అంటే మీకు శిల్పకళ అంటే మీరు చూడొచ్చు టెంపుల్స్ పైన శిల్పాలు చెక్తూ ఉంటారు. మీరు మన ఇండియాలో కల్చర్ చూస్తే టెంపుల్స్ పైన చాలా శిల్పాలు చెక్కబడి ఉంటాయి. అది చాలా పురాతనమైన కోర్స్ అది. సో అది చూస్తే మనకి అబ్బా శిల్పకారులు ఈ కొండల్ని తొలిచి ఎలా చెక్కారు అని అనుకుంటాం కదా, అలాగమాట ఇది శిల్ప కళ. సో అలాగే ట్రెడిషనల్ పెయింటింగ్ కోర్స్ కూడా ఉంది ఇందులో 2 years కోర్సు. సో మీరు ఆల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే కంప్లీట్ గా మీరు ఒకసారి అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ కి లేదా ఈ సైట్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అయితే ఇది బిఎఫ్ఏతో సమానమా అంటే బిఎఫ్ఏతో సమానమైతే కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది 10th తర్వాత మీకు 4 years కోర్సు ఉంటుంది. మరి 10th తర్వాత బిఎఫ్ఏ కోర్స్ కూడా ఉంటుంది కదా సార్, మరి అది డిగ్రీ లెవెల్ కదా అనుకుంటే ఇది డిగ్రీ లెవెల్ కాదు, ఇది డిప్లొమా లెవెల్. కాకపోతే బిఎఫ్ఏ అనేది బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, శిల్పకళ అనేది సెపరేట్, ఈ స్కల్ప్చర్ అనేది సెపరేట్. అసలు ఈ మీకు బిఎఫ్ఏలో స్కల్ప్చర్ వేరు, తర్వాత ఇక్కడ ఉన్న స్కల్ప్చర్ వేరు. ఎందుకంటే ఇది శిల్పాలు, ప్రత్యేకంగా శిల్పాలు చెక్కడం అంటే స్టోన్ రాళ్లు శిల్పాలు చెక్కడం సుధా స్కల్ప్చర్ అండ్ అలాగే మెటల్ స్కల్ప్చర్, వుడ్ స్కల్ప్చర్, ట్రెడిషనల్ పెయింటింగ్ ఇవన్నీ నేర్పిస్తారు మీకు. అసలు ఒక స్కెచ్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా, మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఈ కోర్సు చాలా చాలా ఉపయోగపడుతుంది. దీని తర్వాత డైరెక్ట్ బిఎఫ్ఏ మీరు తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీకి వీళ్ళకి కనెక్షన్ ఉంది. సో ఈ 4 years తర్వాత ఇమీడియట్లీ బిఎఫ్ఏ కోర్సు జాయిన్ అయిపోవచ్చు మీరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు 10th అయింది, 15 years ఉన్నాయనుకో, 16 years, 20 years వచ్చేటప్పటికి ఈ కోర్స్ అయిపోతుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు డిగ్రీ జాయిన్ అవ్వచ్చు మరో 4 years. లేదు డైరెక్ట్ కూడా నేను బిఎఫ్ఏ 10th ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వచ్చు కంటే అది కూడా ఉంది. బట్ ఏంటంటే ఇది సంప్రదాయం అనేది, ఇది ట్రెడిషనల్ కోర్సెస్, జనరల్ అది బిఎఫ్ఏ. సో ఆ వేరియేషన్స్ అంటే ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఇది ఒక సంప్రదాయమైన కోర్స్, ఇది బిఎఫ్ఏ అనేది జనరల్ గా ఉండే డిగ్రీ కోర్సు. సో ఇందులో నేను నేర్చుకోవాలి, నాకు శిల్పకళ అంటే చాలా ఇష్టం, నాకు ట్రెడిషనల్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, నేర్చుకోవాలన్న వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ తెలియాలంటే టీటీడీ సైట్ కి వెళ్ళండి, లేదా టీటీడీ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఈ కోర్సు గురించి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అప్లికేషన్ లో. సో తప్పకుండా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇంకా దేని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.